పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ బాప్తిస్మ యోహాను గారి జయంతి శుభాకాంక్షలు. ఈనాటి ధ్యానాంశం విలక్షణమైన ప్రవక్త. ప్రవక్త అంటే ప్రవచనాలను బయలుపరచడం. ప్రవక్త అంటే నిరీక్షణ సత్యాలను తెలియచేయడం. ప్రవక్త అంటే త్రోవ తప్పిన వారిని మార్గంలో నడిపించడం. ప్రవక్త అంటే ఓదార్పునివ్వడం. ఇది బాప్తిస్మ యోహాను గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. తల్లి శ్రీ సభలో మనం చూసినట్లయితే ఏ పునీతుడైనా మరణించిన మరణ దినాన్ని పండగ దినంగా కొనియాడుతాం. యోహాను గారి దగ్గరికి రాబోటికి ఆయన జనన దినాన్ని మనం కొనియాడుతున్నాం. ప్రియులారా, యోహాను గారి జన్మదినాన్ని, మరియ తల్లి జన్మదినాన్ని కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభు అనగా లోకరక్షకుడు కాబట్టి అది అందరికీ విదితమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విలక్షణమైన ప్రవక్తగా ఎలా తయారయ్యాడు అంటే, తల్లిదండ్రులు వారు చేసిన ప్రార్థనకి దేవుడు ఇచ్చిన ప్రతిఫలమై బాప్తిస్మ యోహాను గారు. ఒకరోజు జకరియా తన వంతు అర్చన ప్రకారంగా దేవాలయంలో ధూపం వేస్తున్నప్పుడు కుడి ప్రక్కన దేవదూత గాబ్రియేలు దూత ప్రత్యక్షమైంది. జకరియా, భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. ఎంత ధన్యతను పొందేడో తండ్రి చూడండి. ప్రభువునందు ప్రియులారా, నీ ప్రార్థన ఆలకించబడినది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన ప్రార్థన వృధాగా పోతుందేమో, నేను ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తుంటాడా అంటూ లేనిపోని సాకులు చెబుతుంటాం. ఇక్కడ జకరియా ప్రార్థన ఆలకించబడినది. ప్రార్థనకు ప్రతిఫలంగా వచ్చిన భక్తుడు ఎవరు అంటే బాప్తిస్మ యోహాను గారు. అందుకే ఈనాడు బాప్తిస్మ యోహాను గారి మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ తరుణంలో మనం దేవదూత గాబ్రియేలు దూత చెప్పిన మాట, ఆయన తల్లి గర్భములో నుండి పవిత్రపరచబడ్డాడు. అంతేకాకుండా ఆయన అనేక మందిని దైవ మార్గం వైపు నడిపించేవాడు. తల్లిదండ్రులను, బిడ్డలను అందరినీ కూడా ప్రభు మార్గంలో నడిపించే ఒక ప్రత్యేకమైన దూతగా పేరుగాంచినవాడు. ప్రవక్తలందరిలో విలక్షణమైన జీవితాన్ని కలిగిన వాడు. ప్రియులారా, ఏమిటి ఆయన విలక్షణమైన జీవితం అని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే, ఆయన ముఖ్యంగా పుట్ట తేనె తాగడం, మిడతలను భుజించడం, ఒంటి కంబలు ధరించడం, ఇవన్నీ కూడా బాప్తిస్మ యోహాను గారు ఆయన కఠోరమైన తపో దీక్షకు సంకేతాలుగా కనబడుతున్నాయి. అందుకొరకే ప్రభు ఆయనని మెచ్చుకున్నారు. ఏమని అభినందిస్తున్నారంటే, స్త్రీలందరిలో జన్మించిన వాడిలో యోహాను అంతటి గొప్పవాడు ఎవరు లేరు అంటున్నారు. యోహాను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ముక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ప్రజలను హెచ్చరించడం. ఈరోజు మనం ఎవరినైనా హెచ్చరించేమంటే వాళ్ళకి మనం శత్రువులుగా మారిపోతాం. మనం శత్రువులుగా మనల్ని వేరే విధంగా చూస్తుంటారు. కానీ ప్రవక్త యొక్క ధ్యేయం ఏంటంటే, ప్రజలను సరిదిద్ది సన్మార్గంలో నడిపించడమే ప్రవక్త యొక్క విద్యుత్ ధర్మం. ప్రియులారా, ఈనాడు ఎందుకు సమాజం పాడైపోతుంది అంటే, ప్రవక్తలు లాంటి వాళ్ళు కనపడడం లేదు. నేను ఏదైనా మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను గట్టిగా చెబితే వాళ్ళు ఏమైపోతారు అన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ వస్తుంది. ప్రియులారా, ఇక బాప్తిస్మ యోహాను గారు ఆయన అనేక మంది జీవితాలలో ఆనందానికి కారకుడవుతాడు. ఎందుకంటే మారు మనస్సు పొందడానికి, ఆయన ప్రజలలో మార్పును తీసుకురావడానికి సంసిద్ధత చూపిస్తుంటాడు. అనేక మంది భక్తులలో మారు మనసు తీసుకురావడానికి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఆయన యోర్దాను నదిలో నీటితో బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. యేసు ప్రభుని లోకానికి పరిచయం చేసేడు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని
ప్రియులారా, ఇదే మనం గుర్తుంచుకోవాలి. అందుకే విలక్షణమైన ప్రవక్త అంటే తన జీవితం ప్రత్యేకత ఉంది. తన తల్లి గర్భంలో ఓ ప్రత్యేకతతో వచ్చారు. మరీ ముఖ్యంగా క్రీస్తుకు ముందుగా రాబడిన దూతగా పరిశుద్ధ గ్రంథం వర్ణిస్తుంది. క్రీస్తుకు ముందుగా వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే యెషయా అంటాడు, ఎడారిలో ఒక స్వరం ఎలుగెత్తి పలుకుతున్నదని బాప్తిస్మ యోహాను గారి కోసమే చెప్పబడుతుంది. కావున ఈనాడు బాప్తిస్మ యోహాను గారు జయంతి కొనియాడుతున్న మనం ప్రతి క్రైస్తవుడు కూడా ఓ ప్రవక్తగా మారాలి. తన కుటుంబంలో తప్పులు సరిదిద్దాలి, తన బిడ్డల్లో తప్పులు సరిదిద్దాలి, వాళ్ళని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి, దైవ రాజ్యం కొరకు వాళ్ళని సిద్ధపరచాలి, అవసరమైనప్పుడు వాళ్ళని ఓదార్చాలి. ఈ రీతిగా చేయడమే ముఖ్యమైన బాధ్యత. కాబట్టి ఈ విలక్షణమైన ప్రవక్తల్ని లేవనెత్తమని ప్రభుని మనం వేడుకుందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.